హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నేనే రాజ్యలక్ష్మి, అసలు మాట్లాడలేదు. మళ్ళీ అయ్యో, ఇందాక కాల్ కట్ అయిపోయింది రాజ్యలక్ష్మి గారు. అవును. అయ్యో అవునండి. చాలా సేపు ఉండి మాట్లాడుతున్నా కట్ అయిపోతే అదని మళ్ళీ ట్రై చేసా. ఓకే అండి. అయ్యో మేమైతే కావాలని చేయలేదండి రాజ్యలక్ష్మి గారు. లేదు లేదు, కాల్ కట్ అయిపోతే తెలుసు కదా నెట్వర్క్ ఒకసారి. అవునండి. అందుకే చాలా బాగుంటున్నాయి ప్రోగ్రాలు అన్ని చూస్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏది వచ్చినా ఫస్ట్ ఇద్దరం మాట్లాడుకుంటాం, మళ్ళీ ప్రోగ్రామ్ గురించి కూడా తర్వాత. ఓకే, ఇందాక మీ ఫ్రెండ్ కాల్ చేశారు లక్ష్మీ కుమారి గారు, క్వశ్చన్ అడగమన్నారు. అవును, అడిగారు. మిమ్మల్ని అడిగారా? నేను విన్నాను కానీ నాకు చెప్పలేదు, లైవ్ లో చెప్తానండి. ఇంకా సరే లైవ్ చూద్దాం అప్పుడే లేని ఊరుకున్నా. ఓకే, మరి అడగమంటారా క్వశ్చన్? మీకు తెలుసా? ఏ క్వశ్చన్? అదా లేదండి, అది కాదు. మళ్ళీ ఈరోజు ఇంకో క్వశ్చన్ అడిగారు. అడిగారా? అమ్మో, నాకు లైవ్ చూడలేదు. ఏ క్వశ్చన్ ఏంటి? ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, నేను ఎంతటి దాన్నైనా సరే, ఎటువంటి దాన్నైనా సరే, ఉదయాన్నే లేచి మనకి ఎంత అంటే చెయ్యకూడదు అనుకున్నా కూడా తిరిగి మళ్ళీ దాని దగ్గరికే వస్తాం. సెల్ ఫోన్ దగ్గరికి అనుకుంటున్నాను. అయ్యో, ఇందాక కాలర్ కూడా సెల్ ఫోన్ అనే చెప్పారు, మీరు సెల్ ఫోన్ అనే చెప్పారు. ఓకే, నేనైతే మళ్ళీ లక్ష్మీ కుమారి గారు కాల్ చేస్తే సెల్ ఫోన్ అని చెప్తాను. ఒకవేళ అది రాంగ్ ఆన్సర్ అయితే మాత్రం నాకు తెలీదు. రేపైతే ఆన్సర్ చెప్తారు లక్ష్మీ కుమారి గారు. లేదండి, నిన్నటి ఆన్సర్ ఏదో చెప్పారండి. అంటే సడన్ గా కాల్స్ కట్ అయిపోతున్నాయి లెక్కే, అందుకని. ఏంటండి, మీ వాయిస్ కట్ అవుతుంది. నేను ఒక పొడుపు కదా అడగనా? ఓకే, తప్పకుండా అడగండి. ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. ఓకే, ఏంటది? ఫ్యాన్. కాదు. కాదా? ముగ్గురు అన్నదమ్ములు రాత్రి నడుపుతానే ఉంటున్నారు. రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. రాత్రి పగలు నడుపుతూనే ఉంటారు. టేబుల్ ఫ్యాన్. కాదమ్మా. అంటే ఫ్యాన్ అంటే సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. కాదు. నిజం చెప్పాలంటే రాజ్యలక్ష్మి గారు, ఈరోజు నన్ను ముగ్గురు అడిగారు క్వశ్చన్స్. అందుకే నేను చేస్తున్నా. మీతో కలిపి అందరు ముగ్గురు చెప్పండి అండి. గడియారం ముళ్ళు. అవునండి. హలో. అవునండి, అవును అవునవును. సడన్గా అడిగితే గుర్తుండగానే తర్వాత మనకు గుర్తొస్తాయి. ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు తిరుగుతానే ఉంటారు. దానికి ఆన్సర్ గడియారం. నడుస్తూనే ఉంటాయి. ఓకే అండి, మంచి క్వశ్చన్స్ అయితే మీరైతే మా ముందరకైతే తెచ్చేస్తున్నారు. అసలు మామూలుగా ఉంటే లేదు క్వశ్చన్స్ అయితే. కొంచెం టఫ్గా ఉంటున్నాయి. ఆన్సర్స్ తెలిసినాక కొంచెం ఇదేనా అని అనిపిస్తుంది. అవునవును, మీరు లైవ్ లో శారీస్ అడిగినప్పుడు అబ్బా అనిపిస్తుంది. తొందర చెప్పాలనేమో చెప్తుంటాము. లాస్ట్ టైం మీరు కాల్ చేసినట్టున్నారు కదా లైవ్ కి? అప్పుడు చేతను లైన్ లో ఉండి కట్ అయిపోయిందమ్మా. అయ్యో అవునా? ఈరోజు 3 to 4 ఉంది కదా లైవ్, తప్పకుండా మీరు కాల్ చేయండి. ఏదో ఒక శారీని మీ సొంతం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిన్న లైన్ పాడతాను నీ గురించి. ఓకే అండి, తప్పకుండా. పొద్దున్నే పుట్టింది చందమామ, మొగ్గలే విచ్చింది ముద్దుగుమ్మ, మౌనంగా పుట్టావ గీతిక, స్నేహంతో మీటావ మెల్లగా, తొలి పొద్దండి అందాలు ఈనాడు, నిద్ర లేచి ముచ్చాల ముగ్గులు పెట్టే వన్నెల వాకిట్లో, పొద్దున్నే పుట్టింది చందమామ, మొగ్గలే వచ్చింది ముద్దుగుమ్మ. ఓకేనా? ఎంత బాగుందంటే సాంగ్, మీ వాయిస్ చాలా బాగుంది.
మీరు మాట్లాడుతున్నా మాకు అంత హుషారుగా ఉంటుంది. అదే ఫ్యామిలీ ఇంట్లో హోమ్ మేకర్లు అయి ఉండి హుషారు మీరు ఇచ్చినవే లైవ్ లో. అవునండి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి, నా కోసం అంటూ మీరు పాడినందుకు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఈరోజు తప్పకుండా 3 to 4 ఏదో ఒక కాల్ చేసి ఏదో ఒకసారి మీ సొంతం చేసుకోండి. ఓకే ఓకే తప్పకుండా తప్పకుండా అండి, ట్రై చేయండి. సండే ఉందా గుడ్ మార్నింగ్? సండే ప్రతి డే ఉంటుంది. ఇంకా ప్రతి డే ఉందా? ప్రతి డే. అయితే కాల్ వస్తుంటుంది మార్నింగ్. ఏంటండి? నా కాలే వస్తుంటది గుడ్ మార్నింగ్ తో అంటున్నా. తప్పకుండా అండి, తప్పకుండా చేయండి. ఓకే అండి, ఇలానే కాల్ చేస్తుండండి. అలాగే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.